ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 14/7/2025 సోమవారం మార్కెట్లు మైనస్లోనే క్లోజ్ అవ్వటం జరిగింది. మొన్న శుక్రవారం నాడు ఎఫ్ఐలు అమ్మటం జరిగింది. ఈ లోపల సుంకాలు, టారిఫ్లు మళ్ళీ ఇంకా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో గోల్డ్, సిల్వర్ పెరగడం జరిగింది. ఎంసెక్స్లో ఎలక్ట్రిసిటీ దానికి సంబంధించి ఒకటి కొత్తది యాడ్ చేయడం జరిగింది, కమోడిటీస్. ఇక మనకు బిఎస్సిలో 247.92 పాయింట్లు మైనస్. ఇవాళ ఎటర్నల్ టాప్ గెయినర్స్లో ఉంది టైటాన్, ఫార్మా కంపెనీలు కొన్ని. మొత్తం 10 కంపెనీలు ప్లస్లో ఉంటే 20 కంపెనీలు మైనస్లో ఉన్నాయి. ఇక మనం ఎన్ఎస్సిలోకి వచ్చినట్లయితే ఈ ఎకనామిక్ టైమ్స్కి వెళ్తే ఇక్కడ మనకి చూపిస్తుంది ఈ ఎన్ని పెరిగినాయి ఎన్ని తగ్గినాయి అనేది మనం గమనించినట్లయితే, అంటే టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్. ఉదాహరణకి ఇక్కడ సెక్టార్లు, ఈ సెక్టార్లు కన్స్ట్రక్షన్, మీడియా, ఎంటర్టైన్మెంట్, నిఫ్టీ, హెల్త్ కేర్ ఇవన్నీ బాగా పెరగడం జరిగింది. ఈ ఐటీ బాగా డౌన్ అవ్వడం జరిగింది. ఆ టీసీఎస్ రిజల్ట్స్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ డౌన్ ఉంటాయని. ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా డౌన్ ఉంది. ఆయిల్, గ్యాస్, కన్స్ట్రక్షన్ కంపెనీలు టాప్ గెయినర్స్లో ఉండటం జరిగింది. మీడియా, నిఫ్టీ, హెల్త్ కేర్. ఇక మనం చూడవలసింది ఏంటిది, ఎన్ని కంపెనీలు పాజిటివ్లో ఉన్నాయి, ఎన్ని కంపెనీలు నెగిటివ్లో ఉన్నాయి, ఎన్ని కంపెనీలు ఏ సెక్టార్లో బాగా పెరిగినాయి అనేది మనం చూడాలి. ఇక్కడ నిఫ్టీ 500లో ఏమేమి ఉన్నాయి, నిఫ్టీ బ్యాంకులో ఏమేమి పెరిగినాయి, ఇలా మనం ఒక్కొక్క వెబ్సైట్కి వెళ్తే మనము చూడొచ్చు. ఇక ఎన్ఎస్సిలోకి వస్తే ఎన్ఎస్సిలో 3043 కంపెనీలు ఈరోజు ట్రేడ్ అయినాయి. 1464 అడ్వాన్సెస్, 1482 డిక్లైన్స్. 1464 67.55 పాయింట్లు డౌన్ అవటం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే 247 పాయింట్లు పడింది, కానీ బిఎస్సిలో 10 మైనస్ ఉంటే 20, 10 ప్లస్ ఉంటే 20 మైనస్ ఉన్నాయి. ఎన్ఎస్సిలో ఈక్వల్గా ఉన్నాయి. 1464 అడ్వాన్సెస్, 1482 అంటే ఫ్లాట్గా ఉన్నట్టు ఏదైతే బిఎస్సిలో ఉన్నాయో ఇవి మనం చూడొచ్చు. ఇక ఇన్వెస్టర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇక కామన్ అనమాట. ఇవన్నీ ఫీచర్స్ కనుక మనం డైలీ కనుక అబ్జర్వ్ చేయగలిగితే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఏంది, ఎన్ఎస్సిలో ఎన్ని కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి, బిఎస్సిలో ఎన్ని కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి. మనము ఏదైతే న్యూస్ అంటే మెయిన్ న్యూస్ బేస్డే, అంటే అమెరికాలో సుంకాలు, టారిఫ్లు ఇవన్నీ అనిశ్చిత పరిస్థితులు, మంది ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంతగా బాగలేకపోవటం, ఏదైతే రిజల్ట్స్ వచ్చిన టీసీఎస్ మార్కెట్కి అంతగా రుచించకపోవటం, ఇవన్నీ కూడా మన మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంది అన్నమాట. ఇప్పుడు తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ మళ్ళీ మనం చూడాలి. ఎలా చూడాలి ఏంటిది అంటే, ఈ వెబ్సైట్లు మనం కనుక చెక్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఏ మార్కెట్లు ఎలా ఉంది, ఎంతవరకు ఉంది, ఎలా అంటే ఏ షేర్లు పెరుగుతున్నాయి, ఏ సెక్టార్లు పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిది అంటే ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డు, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మనీ కంట్రోలు, ఏ వెబ్సైట్లో ఏమేమి ఉన్నాయి, ఏ వెబ్సైట్లో ఎందుకు ఫాలో అవుతుంది. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు ఎలా ఉన్నాయి, మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ మనం క్లిక్ చేస్తే మన మార్కెట్లే కాదు వరల్డ్ మార్కెట్లు కూడా ఫాలో అవుతున్నాయి అన్నమాట. అది మనం చూడాలి. ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ క్లిక్ చేయాలి. మనీ కంట్రోల్కి వెళ్ళి గ్లోబల్ మార్కెట్స్ క్లిక్ చేస్తే అమెరికాలో మొన్న శుక్రవారం మార్కెట్లు పట్టడం జరిగింది. ఇప్పుడు యూరోప్ మార్కెట్లు ఎఫ్టీఎస్సి మాత్రం ప్లస్లోనే ఉంది. మిగిలిన సిఎస్సి, డాక్స్ ఏదైతే ఉందో అవి మైనస్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇక మన మార్కెట్లు ఏదైతే జపాన్ మైనస్లోనే క్లోజ్ అయింది. ఇప్పుడు ఈ తైవాను ఇవన్నీ మళ్ళీ ప్లస్లోనే ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న ఎక్స్చేంజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లస్లోనే నడుస్తున్నాయి. అయితే ఈరోజు రాత్రికి మార్కెట్ని గమనించి మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మన మార్కెట్లు అన్నీ కూడా ఏంటిది, ఇప్పుడు ఈ సుంకాలు, టారిఫ్లు ఇంకా అనిశ్చిత పరిస్థితి రావటం, ఇంకా ఈ ఇజ్రాయెల్ వార్ క్లియర్ అయింది, అయినా కానీ మన మార్కెట్లలో స్తబ్దత ఏర్పడింది. అంటే మార్కెట్ ఎదురు చూస్తుంది అనమాట దేనికోసం, ఈ రిజల్ట్స్ కోసం. ఇక మనం ఏం చూడాలి, ఏ కంపెనీలు రిజల్ట్స్ ఉన్నాయో లేవో చూసుకొని మీరు పని చేయాలి. ఇప్పుడు ఒక ఫార్ములా ఇస్తాం మీకు. ఈ screener.in కనుక వెళ్తే, ఈ screener.inలోకి వెళ్ళి ఫీడ్ అని ఒక వర్డ్ ఉంది, ఈ ఫీడ్కి వెళ్ళండి. ఫీడ్కి వెళ్తే ఇక్కడ మార్కెట్ పల్సెస్ అని ఉంది. ఈ మార్కెట్ పల్సెస్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే బోనస్ ఏమేమి ఇస్తున్నాయి,
తర్వాత రైట్స్ ఏమున్నాయి, స్ప్లిట్స్ ఏమున్నాయి, బైబ్యాక్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ స్క్రీనర్లోనే హోమ్ పేజీలోకి వెళ్తే ఇక్కడ స్క్రీన్స్ అని ఒక వర్డ్ ఉంది, స్క్రీన్స్. ఈ స్క్రీన్స్ కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు Q1 25, 26 బెస్ట్ కంపెనీస్ అని మేము ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు ఆ ఫార్ములా ఇస్తాము. ఆ ఫార్ములా ఎలా ఇస్తాము అంటే మీరేం చేయాలి, ఇక్కడ క్రియేట్ న్యూ స్క్రీన్ అని ఉంది. స్క్రీనర్ డాట్లోకి వెళ్ళి హోమ్లోకి వెళ్ళి స్క్రీన్స్లోకి వెళ్ళి క్రియేట్ న్యూ స్క్రీన్ క్లిక్ చేస్తే ఇక్కడ కొత్త స్క్రీన్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. మనం ఏం చేస్తాం, ఈ పాత స్క్రీన్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా. ఈ పాత స్క్రీన్లో ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఫార్ములా ఉంది 25, 26. ఇక్కడ మనం ఈ ఫార్ములాని కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఈ కాపీ పేస్ట్ చేసుకుంటే కొత్త స్క్రీన్లో ఏదైతే యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయో, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్ కానీ ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఓన్లీ కంపెనీస్ విత్ June 2025 రిజల్ట్స్ అంటే ఫస్ట్ క్వార్టర్. ఏమంటే మనం ఇది కనుక చేస్తే ఇప్పుడు ఇక అప్డేట్ అయినాయి అనమాట. ఏవైతే లేటెస్ట్గా అప్డేట్ అవుతాయో ఇవి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 24 చూపిస్తున్నాయి. అయితే దీంట్లో అన్ని కంపెనీలు చూపిస్తాయి ఒక పద్ధతి. లేదు అనుకుంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఇదే మార్కెట్ క్యాపిటలైజేషన్ అని ఎంటర్ చేయాలి. మార్కెట్ క్యాపిటలైజేషన్ చేసి ఈ మార్కెట్ క్యాపిటలైజేషను సపోజు మనకి 1000 కోట్లు అనుకోండి, 1000 కోట్ల పైన ఉంది అనుకోండి. ఇక్కడ మనము ఇక్కడ ఎంటర్ చేయాలి 1000 కొట్టి AND అనాలి, ఎండ్. ఇప్పుడు రన్ దిస్ క్వారీ అంటే 1000 కోట్ల పైనటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ 6 కంపెనీలే వచ్చినాయి. ఈ 6 కంపెనీల్లో మనం చూసుకొని తీసుకోవాలి. మీరు 500 పెట్టుకున్నారు అనుకోండి, సపోజ్ ఈ స్క్రీన్లో 500 పైన వస్తాయి. సపోజ్ 1500, 2000 పెట్టిన అనుకోండి, ఒకటో రెండో వస్తాయి. ఉంటే వస్తాయి, లేకపోతే లేదు. ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో ఏవైతే మంచి కంపెనీలు ఉన్నాయో, సపోజ్ ఉదాహరణకి NSEలో ఏదైతే 3000 కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి, ఇప్పుడు BSEలో వచ్చేటప్పటికి 4000 కంపెనీలు ట్రేడ్ అవుతాయి. ఇక్కడ BSE వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ BSE క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్రేడింగ్ హైలైట్స్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది 4556 కంపెనీలు ఉన్నాయి. మళ్ళీ ఇదే కాకుండా మనం మనీ కంట్రోల్కి వెళ్ళి మార్కెట్స్లోకి వెళ్ళి ఎర్నింగ్స్ కనుక క్లిక్ చేస్తే ఈ ఎర్నింగ్స్లో 4718 కంపెనీలు డేటా వస్తుంది మనకి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏప్రిల్, మే, జూన్ అయిపోయింది. జూలై, ఆగస్టు 15 వరకు ఈ 4718 కంపెనీలు అప్డేట్ అవుతాయి. ఇక మన పని ఏంటిది, ఈ 4718లో డైరెక్ట్గా ఫిల్టర్ చేసి స్క్రీనరే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏ కంపెనీ బాగుంది, ఏ కంపెనీ బాగలేదు అన్నీ అదే తీసిస్తుంది. ఇక మన పని ఏంటి, అవి చూసుకొని చాలు. అవే మళ్ళీ ఇంకో క్వార్టర్ వరకు మల్టీ బ్యాగర్లు అయ్యే అవకాశాలు అవే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇలాంటివన్నీ మీ దాంట్లో సెట్ చేయాలి అనుకుంటే మీకు ల్యాప్టాప్, డెస్క్టాప్ ఉండాలి. మీకు ఇవన్నీ కూడా లాగిన్ అయ్యి ఉండాలి, సైన్ ఇన్ అయ్యి ఉండాలి. అప్పుడే మనము దీంట్లో మీకు సెట్ చేయడానికి వీలవుతుంది. ఒక అవగాహన తెచ్చుకోవడం కోసం మాత్రమే ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.